2026 కొత్త సెట్టింగ్స్ ప్రకారంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే సరైన విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఏ అడ్వాన్స్ ఫీచర్స్ మరియు ఏ సెట్టింగ్స్ ఎనేబుల్ చేయాలి. చాలా మంది చాలా ముఖ్యమైన సెట్టింగ్స్ ని మిస్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సెట్టింగ్స్ గురించే తెలీదు. దానివల్ల వారు అసలు యూట్యూబ్ లో ఎప్పటికీ గ్రో అవ్వలేరు. మీ దగ్గర ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ మిస్ చేసినా లేదా కొన్ని సెట్టింగ్స్ ని తప్పుగా పెట్టినా అవి ఫిక్స్ చేసుకోవచ్చు. నాకు తెలుసు మీ దగ్గర ముందు నుంచే జీమెయిల్ ఐడి ఉందని, బట్ ఐ ప్రిఫర్ టు మేక్ ఎ ఫ్రెష్ జీమెయిల్ ఐడి. దానివల్ల మీకు సెక్యూరిటీ రిస్క్ తగ్గిపోతుంది, హ్యాకింగ్ డేంజర్ దూరం అవుతుంది, మరియు ఒక ప్రొఫెషనల్ ఇన్బాక్స్ క్రియేట్ అయిపోతుంది. జీమెయిల్ ఐడి ఓపెన్ చేయడానికి ఫస్ట్ మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కార్నర్ లో ఉన్న ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు మీ జీమెయిల్ ఐడి యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి మరియు ట్యాప్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ని యాడ్ చేయండి. ఫస్ట్ డే, మంత్ అండ్ ఇయర్, సెలెక్ట్ యువర్ జెండర్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎప్పుడు జీమెయిల్ ఐడి 18+ ఏజ్ మీదే క్రియేట్ చేయండి. మీకు ఇక్కడ చాలా జీమెయిల్ ఐడి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన జీమెయిల్ ఐడి మీద ట్యాప్ చేయండి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎప్పుడు మీ యొక్క జీమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ని గుర్తు పెట్టుకోండి మరియు ఏదైనా పేపర్ మీద నోట్ చేసి ఎత్తి పెట్టండి. కంగ్రాట్స్, ఇప్పుడు మీ జీమెయిల్ ఐడి టోటల్ గా రెడీ. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ మీద యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి. మీరు మీ ఛానల్ యొక్క నేమ్ యాడ్ చేయండి. మీ ఛానల్ నేమ్ అకార్డింగ్ మీకు కింద హ్యాండిల్ సెట్ అవుతుంది. మీరు కావాలంటే హ్యాండిల్ ని కూడా చేంజ్ చేయొచ్చు. సెట్ చేసిన తర్వాత క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. మీకు డాష్ బోర్డ్ లో కస్టమైజేషన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఈ విధంగా లోగో అప్లోడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మీ గ్యాలరీ నుంచి ఒక లోగో సెలెక్ట్ చేసుకోండి. మీకు పైన బ్యానర్ సెట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ బ్యానర్ ని సెట్ చేసుకోండి. మీరు కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు వాటర్ మార్క్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ గ్యాలరీ నుంచి మీరు వాటర్ మార్క్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటైర్ వీడియో మీద క్లిక్ చేసి పైన ఉన్న పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ సెట్టింగ్స్ సేవ్ అయిపోయాయి. కింద లాస్ట్ కార్నర్ లో మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. జనరల్ సెట్టింగ్స్ లో మీకు ఇక్కడ USD లో ఉంటుంది, దాన్ని INR లో కన్వర్ట్ చేసుకోండి. సెకండ్ మీకు ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో బేసిక్ ఇన్ఫోలో వచ్చి ఫస్ట్ మీరు మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు కీవర్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో వెళ్ళి మీరు మీ ఛానల్ నేమ్ అండ్ మీ నీష్ కి చెందినటువంటి అన్ని కీవర్డ్స్ ని దాంట్లో ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ మీ నీష్ లో ఉన్న ఫేమస్ యూట్యూబర్స్ యొక్క కీవర్డ్స్ కూడా ఎంటర్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఆడియన్సే మీ టార్గెట్ ఆడియన్స్. సెకండ్ ఇక్కడ మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తున్న కేటగిరీస్ లో ఏ కేటగిరీకైనా మీ ఛానల్ చెందితే ఖచ్చితంగా మీరు నో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ పైన కనిపిస్తున్న ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టాండర్డ్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్. ఫస్ట్ స్టాండర్డ్ సెట్టింగ్, ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ సెట్టింగ్ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. సెకండ్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్. ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు 15 మినిట్స్ కన్నా లాంగ్ వీడియో మరియు కస్టమ్ థంబ్నెయిల్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయగలరు. దీన్ని ఎనేబుల్ చేయడం కోసం కింద వెరిఫై ఫోన్ నంబర్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ యాడ్ చేయండి. గెట్ OTP మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 6 డిజిట్ OTP వస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్ అడ్వాన్స్ ఫ్యూచర్స్. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తుంది. టేక్ ఎ 6 seconds వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్. సెకండ్ వన్, టేక్ ఎ ఫోటో ఆఫ్ యువర్ ఐడి. థర్డ్ వన్, బిల్డ్ హిస్టరీ యాజ్ యూ గ్రో. దీంట్లో అన్నిటికన్నా ఈజీ మెథడ్ వచ్చి ఫస్ట్ వన్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కాన్ QR కోడ్ ఇన్స్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా QR ఓపెన్ అవుతుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి మీకు ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మీరు అన్ని అగ్రీ చేసి ఈ విధంగా మీరు మీ యొక్క వెరిఫికేషన్ ని కంప్లీట్ చేయొచ్చు. మీరు అన్ని సెట్టింగ్స్ ని కరెక్ట్ గా చేస్తుంటే మీ యొక్క ఛానల్ 24 hours లోనే వెరిఫై అయిపోతుంది. మీకు ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో బేసిక్ ఇన్ఫోలో వచ్చి మీరు విజిబిలిటీ మీద అన్లిస్ట్ క్లిక్ చేయండి. లైసెన్స్ స్టాండర్డ్ లోనే ఉంచండి, కానీ మీ యొక్క కేటగిరీని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మీ వీడియో లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయండి అండ్ సెలెక్ట్
title and description language from here. After completing this, tap on save button. ఆ సెట్టింగ్స్ అన్ని ఎనేబుల్ అవ్వడానికి మీరు మీ ఛానల్ని 2 to 3 days వరకు అలాగే వదిలేయండి. దాని తర్వాత నుంచి మీరు యాజ్ యూజువల్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు.